సామ్సంగ్ గెలాక్సీ A57 ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా క్లియర్ డిస్కస్ చేసుకుందాము. అరౌండ్ ఒక 55,000 ప్రైస్ వికెట్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు. అదర్ కాంపిటీటర్స్ తో పోల్చుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఎంతవరకు బెటర్ గా ఉంది, అసలు ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా, కొంటే ఎవరు కొనాలి అండ్ సామ్సంగ్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా అని చెప్పి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ఇన్ బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మనకి ఫోన్ తో పాటు ఒక టైప్ సి కేబుల్ ఇచ్చారు అంతే. ఇంకెటువంటి కంటెంట్స్ కూడా బాక్స్ లో చూడడానికి అయితే మనకు ఉండదు. లైక్ 45 చార్జ్ సపోర్ట్ చేస్తే ఈ స్మార్ట్ ఫోన్, ఆ చార్జర్ కూడా మనకి బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేయలేదు. కమెంట్ రివ్యూ ఫస్ట్ దీనికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే చుట్టూ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే వాడారనమాట. బ్యాక్ చూసుకుంటే విక్టర్స్ ప్లస్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి విక్టర్స్ ప్లస్ అయితే యూజ్ చేశారు. సో రెండు సైడ్లు కూడా విక్టర్స్ ప్లస్ యూజ్ చేసామని చెప్పచ్చు. అండ్ IP రేటింగ్ కూడా IP68 తో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ కూడా మనకి వాళ్ళు ఏదైతే ప్రైస్ పెట్టారో అదే ప్రైస్ రేంజ్ లో ఉందన్నమాట బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ మాత్రం. అండ్ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు బెటర్ గా ఉంది. అండ్ ఫోన్ కూడా చాలా స్లిమ్ గా ఉందన్నమాట చేతిలో పట్టుకున్నప్పుడు. సో ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రీమియం కి మాత్రం ఎటువంటి కొరత లేదని మాత్రం నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. కమింగ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్ 6.7 ఇంచెస్ తో ఫుల్ హెచ్పీ AMOLED డిస్ప్లే యూజ్ చేస్తారు. మెయిన్ టెస్ట్ చేసినప్పుడు ఇండోర్ లో కానీ అవుట్డోర్ లో కానీ ఈవెన్ సన్ లైట్ కూడా డిస్ప్లే చాలా బ్రైట్ గా ఉంది. సామ్సంగ్ డిస్ప్లేస్ అంటే మన పేరు పడాల్సిన అవసరం లేదు. సో అదే విధంగా ఉంది చెప్పచ్చు అనమాట ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే క్వాలిటీ కూడా. అండ్ నేను మూవీస్ చూస్తున్నప్పుడు సరే నెట్ఫ్లిక్స్ అయితే మనకి HD10 సపోర్ట్ చేస్తుంది, కానీ ఎటువంటి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే మాత్రం లేని చెప్పచ్చు. సో నేను మూవీస్ చూస్తున్నప్పుడు మాత్రం ఆ కాంట్రాస్ట్, ఆ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆ వైబ్రెన్స్, నేను చెప్తున్నా వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. సో వాళ్ళు అయితే ప్రైస్ పెట్టారు 55,000, ఆ రేంజ్ తగిన విధంగానే డిస్ప్లే క్వాలిటీ మాత్రం క్లియర్ గా ఉంది. బట్ లిటిల్ బిట్ అయితే మాత్రం బెజల్స్, అంటే ఆ ఫ్లాగ్షిప్ లెవెల్లో మాత్రం లిటిల్ బిట్ బెజల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. అది చెప్పచ్చా మనం ఖచ్చితంగా 55,000 దగ్గర దాన్ని ఆర్గ్యూ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే ఆ ప్రైస్ బకెట్ వస్తున్న చాలా స్మార్ట్ ఫోన్స్ లో బెజల్స్ లేనే లేదు, ఉంటే కూడా చాలా థిన్ గా ఉంటుంది అనమాట. అది కొంచెం థిక్ గా ఉందని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఇంక ఈ డిస్ప్లేకి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు మ్యాక్స్ ఆఫ్ ద రేంజ్ చాలా ఫాస్ట్ గా అన్లాక్ అవుతుంది. రెస్పాన్స్ చాలా బాగుంది. యానిమేషన్స్ కూడా చాలా బెటర్ గా ఉంది అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ యూజ్ చేస్తారు. బట్ ప్లేస్మెంట్ కిందకి ఇచ్చారు, దీంతో కూడా చాలా కిందకి ఇచ్చారు. ఓకేనా. సో అది నాకు చాలా స్మార్ట్ ఫోన్స్ లో ఈరోజు చాలా అంటే చాలా కిందకి ఇస్తున్నారు. అదొక నాకు మేజర్ కంప్లైంట్ అయితే అయిపోతుంది ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్లేస్మెంట్ ప్రకారంగా మాత్రం. అదర్ దెన్ నాకు ఎటువంటి ఇష్యూ కూడా లేదని చెప్పొచ్చు. ఇంకా డిస్ప్లే బాగుంది కాబట్టి స్పీకర్స్ ఎలా ఉందంటే మాత్రం స్టీరియో స్పీకర్స్ తో ఇయర్ పీస్ కూడా సెకండరీ స్పీకర్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. స్టీరియో స్పీకర్స్ లౌడ్నెస్ నేను అనుకున్నంత లేదు, బట్ చాలా లౌడ్గా ఉంది. లౌడ్ ఎనఫ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. కాల్స్ రింగ్ అయినప్పుడు కావచ్చు, మీరు మూవీస్ చూస్తున్నప్పుడు కావచ్చు, సాంగ్స్ వింటున్నప్పుడు కూడా సరే. సో ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆడియో క్లారిటీ కానీ, సపరేషన్ కానీ, వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్ అవుట్పుట్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్పచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ బాగుంది కదా, పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుందేమో అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే Exynos 1680 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ ని మెయిన్ టెస్ట్ చేసినప్పుడు యాంటీ స్కోర్ వచ్చేసి 1.3 మిలియన్ స్కోర్ చేసింది. నియర్లీ 1.4 మిలియన్ అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళ టెస్టింగ్ కూడా టెంపరేచర్ ఏమి అంత ఎక్కువ ఎక్సీడ్ అవ్వడం లేదు, ఫోన్ అంత అవుట్ పర్ఫార్మెన్స్ చేయడం లేదనమాట. ఈ స్కోర్స్ పక్క పెట్టేస్తే రియల్ లైఫ్ లో BGMI గేమ్ నేను ఆడినప్పుడు మాత్రం స్మూత్ 60 FPS సపోర్ట్ చేస్తుంది. 60 FPS లో కూడా విపరీతమైన ల్యాగ్స్, విపరీతమైన ఫ్రేమ్ డ్రాప్స్ పైన నోటీస్ చేస్తారు. బేర్లీ చెప్పాలంటే ఒక అరగంట సేపు కూడా ఈ స్మార్ట్ ఫోన్ గేమ్ ఆడలేకపోయినా, లిటరల్లీ ఆడలేకపోయినా. 55,000 పెట్టి ఇంత వర్స్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని మాత్రం నేను క్లియర్ మెన్షన్ చేస్తున్నా. ఒక గేమింగ్ ఇలా ఉంది కదా బ్రో, నార్మల్ యాప్స్ ఎలా ఉందంటే మన వాట్సాప్ కానీ, కాల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ కి, యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటే, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటే అన్ని కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది. రెస్పాన్స్ 100% చాలా బెటర్ గా ఉంది. ఈ ప్రాసెసర్ మన డే టు లైఫ్ టాస్క్లు కానీ, మల్టీ టాస్కింగ్ కానీ మన పనికి అరేంజ్ చేస్తుంది. ఎక్కడ కూడా మీకు మేజర్ గా ఇబ్బంది అయితే తీసుకురాదు. బట్ ఎక్కువ మీరు పుష్ చేశారంటే గేమ్స్ లైక్ ఇలాంటి హార్డ్ టాస్క్లు మీరు చేశారంటే మాత్రం 100% ఈ ప్రాసెసర్ మీకు దొరికిపోతుంది మాత్రం నేను క్లియర్ మెన్షన్ చేస్తున్నా. ఇంకా మెయిన్ సామ్సంగ్ బ్రాండ్ కదా బ్రో, కెమెరాస్ ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఓకే దాని పక్క పెట్టేద్దాం. కెమెరాస్ ఎలా ఉంటుంది అంటే మాత్రం కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఇచ్చింటారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. ఇది ఒక స్పెక్స్. ఓకే, ఇది పక్క పెట్టేస్తే రియల్ లైఫ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుంది బ్రో అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ ప్రైజింగ్ మర్చిపోతే మాత్రం మెయిన్ కెమెరాలో తీసిన ఫొటోస్ లో కలర్స్ బాగుంది, కాంట్రాస్ట్ బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది. అది కూడా సమ్ టైమ్స్ మాత్రమే కొన్నిసార్లు మిస్ అవుతుంది అనమాట. ఒక అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ 8 ఫోటోస్ అయితే మీకు బాగా వస్తుంది. ఒక 2 నుంచి 3 ఫోటోలు అయితే మాత్రం మీకు మిస్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ ఇమేజ్ షార్ప్నెస్ కావచ్చు, ఆ ఇమేజ్ లో కాంట్రాస్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మోర్ దెన్ ఎనఫ్ అని మాత్రం నేను క్లియర్ మెన్షన్ చేస్తున్నా. 1x తీసినప్పుడు అదే 2x పోర్ట్రైట్స్, ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ డెడికేట్ టెలిఫోటో అనేది లేదు కాబట్టి 2x పోర్ట్రైట్స్ ఎలా ఉందంటే మాత్రం
అది చాలా వరకు మా చెల్లెలు హెయిర్స్ దగ్గరంతా కూడా నాకు ఎడ్జ్ డిటెక్షన్ మిస్అప్ చేసి పెట్టినారు. అంత ప్రాపర్‌గా లేదు. సో, నాకు 2x ఇంకా బెటర్‌గా చేసుండొచ్చేమో అనిపించింది. సో, 2x పోర్ట్రైట్స్ యావరేజ్‌గా ఉంది. ఇమేజ్ చూడడానికి బాగుంది. క్లారిటీ మిస్ అవుతాంది. అండ్ ఆల్సో ఎడ్జ్ డిటెక్షన్ కూడా అంత ప్రాపర్‌గా అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం ల్యాండ్‌స్కేప్స్‌ని గాని, మీరు ల్యాండ్‌స్కేప్ ఫోటోలు తీసుకుంటున్నారంటే, ఒక సినారియోస్‌ని ఫోటోలు తీసుకుంటున్నారంటే మీకు ఎటువంటి ఇష్యూ లేదు. ఫోటోస్ చూడడానికి చాలా బెటర్‌గా ఉంది. మెయిన్ కెమెరాతో ఈక్వల్‌గానే ఆ కలర్ సైజ్ అయితే మాత్రం మ్యాచ్ అయిందని చెప్పొచ్చు. బట్ ఎప్పుడైతే మీరు జూమ్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా డీటెయిల్స్ మిస్ అవుతుంది. ఆ 12 మెగా పిక్సెల్ అనేది సరిపోదనేది నా ఒపీనియన్. ఓకేనా? సో, ఖచ్చితంగా కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బెటర్‌గా ఉన్నా మనకి ఆ డీటెయిలింగ్ ఇంకొంచెం బెటర్‌గా ఉండొచ్చనే దానికి నేను చెప్తున్నానన్నమాట ఇక్కడ. ఇంకా వేస్ట్ 5 మెగా పిక్సెల్ మ్యాక్రో పక్కన పెట్టేస్తే ఇంకా సెల్ఫీ కెమెరా మాత్రం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. కంపేర్ టు మెయిన్ కెమెరాతో కంపేర్ చేసుకున్నా కూడా సెల్ఫీ కెమెరా యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్తా. ఎలా అంటే డైనమిక్ రేంజ్ కావచ్చు, ఇమేజ్ షార్ప్‌నెస్ కావచ్చు, నేను మా చెల్లెలు సెల్ఫీస్ తీసుకున్నాము. ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీ కావచ్చు, కలర్స్, డైనమిక్ రేంజ్ ఎవ్రీథింగ్ కూడా బెటర్‌గా ఉందన్నమాట. సో, 100% సెల్ఫీ కెమెరా చాలా బెటర్‌గా అనిపించింది నాకు కంపేర్ టు మెయిన్ కెమెరా. అది ఎందుకని నాకు అర్థం కాలేదు. మేబీ ఏదైనా బగ్సా, గ్లిచెసా, అప్డేట్ అని ఫిక్స్ చేస్తారా లేదనేది మనమైతే వెయిట్ చేసి చూడాలి. బట్ సెల్ఫీ కెమెరా అయితే మాత్రం నాకు చాలా బెటర్ అనిపించింది. కమింగ్ టు డిపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ, మెయిన్ కెమెరా కానీ 2 కూడా మనకి 4K 60 ఫ్రేమ్‌లో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ కెమెరా వీడియో క్వాలిటీ, స్టెబిలైజేషన్, ఇమేజ్‌లో డైనమిక్ రేంజ్, ఆ షార్ప్‌నెస్, ఆ 4Kలో ఉండే క్రిస్పీనెస్ ఎవ్రీథింగ్ బెటర్‌గా ఉందన్నమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే స్టెబిలైజేషన్ కూడా చాలా చాలా బాగుంది. మీరు 4K 30 FPS 60 FPS కాదు. 55,000 పెడితే 4K 30 FPS అనమాట. ఈ పాయింట్ మీరు అస్సలు గుర్తుపెట్టుకోవాలి. బట్ ఆ 4K 30 FPSలో వీడియో ఫుటేజ్ మాత్రం క్వాలిటీ చాలా వరకు బెటర్‌గా ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. బట్ 4K 60 ఇచ్చింటే బాగుండనిదే నా ఒపీనియన్. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 4K 30 FPSలో వీడియో క్వాలిటీ చాలా బెటర్‌గా ఉందన్నమాట. బట్ ఏంటంటే మెయిన్ కెమెరాతో ఈక్వల్‌గా మనకి ఆ డీటెయిలింగ్ కానీ, ఆ షార్ప్‌నెస్ కానీ అంత అయితే లేదు. బట్ 4K 30లో మీకు పని కానిస్తది. ఒక అల్ట్రా వైడ్ యాంగిల్‌లో మీరు ఒక మంచి ఫుటేజ్ తీసుకోవాలంటే మాత్రం తీసుకోవచ్చు. బట్ మెయిన్ కెమెరాతో రేంజ్‌లో ఆ 4K క్రిస్పీనెస్ కానీ, క్లారిటీ, షార్ప్‌నెస్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా లేదు. కానీ సెల్ఫీ కెమెరా ఉన్న 4K 30 FPS మాత్రం మీరు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో ఉండే క్లారిటీ కానీ, ఆ 4Kలో ఉండే క్రిస్పీనెస్, షార్ప్‌నెస్, డైనమిక్ రేంజ్ ఎవ్రీథింగ్ కూడా నాకు చాలా ఇంప్రెస్ చేసింది. ఫ్రంట్ కెమెరా 4K వీడియో క్వాలిటీ కూడా. బట్ 4K 60 ఇచ్చింటే ఇంకా బెటర్‌గా ఉంటుందనేదే నా ఫైనల్ కంక్లూజన్. ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్‌లో మాత్రం యావరేజ్‌గా ఉంది. మరి తోపు, తురుము అని చెప్పలేం. ఎందుకంటే డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ లేదు. ఇచ్చిన మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా అంత ప్రాపర్ ఆప్టిమైజేషన్ అయితే నాకైతే అనిపించలేదు. సామ్సంగ్ కదా ఓ రేంజ్‌లో ఉంటుంది అనే ఎక్స్‌పెక్టేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ అయితే మాత్రం నాకు రీచ్ అవ్వలేదు. ఫ్రంట్ కెమెరా మాత్రం రీచ్ అయ్యేది కానీ బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా అంత అవుట్ పర్ఫార్మ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయడం లేదు. సో, 4K 60 ఇచ్చింటే బాగుంది వీడియో క్వాలిటీలో. అన్ని కూడా 4K 30. ఇది మేబీ ప్రాసెసర్ యొక్క రెస్ట్రిక్షన్ వల్ల అనుకుంటా 4K 30 ఇచ్చారు. సో, అక్కడ నాకు మెయిన్ డిసప్పాయింట్‌మెంట్ అయితే మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్ 5000 mAh బ్యాటరీ ఇచ్చారన్నమాట. దీన్ని చార్జ్ చేయడానికి 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఎటువంటి చార్జర్ బ్రిక్ కూడా మనకి బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. మళ్ళీ డబ్ల్యూడీ కొనుక్కోవాలి. బట్ నా దగ్గర ఉన్న CMF ఛార్జర్‌తో రింకే గాని CMF ఛార్జర్‌తో నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు 1 అవర్ 10 to 1 అవర్ 20 మినిట్స్ టైం తీసుకుంటుందన్నమాట. మేబీ సామ్సంగ్ అడాప్టర్ నా దగ్గర లేదు కాబట్టి ఒక 15 నిమిషాలకి ఎక్స్ట్రా తీసుకోవచ్చేమో అనేది నా ఒపీనియన్. ఓకేనా? ఓకే. ఈ ఛార్జింగ్ పక్కన పెట్టేస్తే SOT ఎలా ఉంది? స్క్రీన్ ఆన్ టైమ్ ఎలా ఉందంటే మాత్రం నాకు అంత ఇంప్రెస్ అయితే చేయలేదన్నమాట. ఎలా అంటే 5:30 గంటల సేపు వచ్చిందన్నమాట SOT. ఒక రోజైతే మాత్రం. ఇంకొక రోజైతే 6 గంటల సేపు వచ్చింది. సో, 6 గంటల సేపు నుంచి అయితే ఈ స్మార్ట్ ఫోన్‌లో SOT ఎక్స్‌ట్రాక్ట్ చేయలేరు మీరు. దాన్ని మాత్రం నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నా. నేను ఇలా టెస్ట్ చేసి 5:30 గంట 6 గంటలు వస్తుందంటే మాత్రం మీరు డేటా ఫుల్ చేసి 2 సిమ్‌లు ఏసి వాడుతా ఉంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయొద్దండి 6 గంటల సేపు పైన మాత్రం. సో, మేజర్ డ్రాబ్యాక్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అంటే మాత్రం బ్యాటరీని చెప్తా. పర్ఫార్మెన్స్ కూడా మనం హ్యాండిల్ చేసేయచ్చేమో కానీ బ్యాటరీ డిపార్ట్మెంట్‌లో మాత్రం ఈరోజు 7000, 8000 mAh అని వెళ్ళిపోతా ఉంటే వీళ్ళు ఇంకా 5000 ఆ 5000 కూడా ఇంకా బెటర్‌గా ఆప్టిమైజ్ చేయొచ్చు. దాన్ని ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేయలేదు. దానివల్లే 5.5 అవర్, 6 అవర్స్ SOT వస్తుంది. సో, ఒక రోజుకి 2 సార్లు మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ రోజు మీకు ఒక లైట్ యూజర్ అంటే ఒక రోజుకి ఒకసారి అయితే సరిపోద్ది. మీరు ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు, ఎక్కువ పుష్ చేస్తూ ఉంటారంటే మాత్రం రోజుకి 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి. దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. ఇక ఫైనల్‌గా One UI ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. స్మూత్‌గా ఉంది. యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కావచ్చు, ర్యామ్ మేనేజ్‌మెంట్ కావచ్చు అన్నీ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఎక్కడ నాకు మేజర్ కంప్లెయింట్స్ కూడా లేవన్నమాట. బట్ ఏంటంటే బ్లోట్‌వేర్ విడ్జెట్ ఉంది. ఆ విడ్జెట్‌లో విడ్జెట్‌లో యాడ్ అనమాట. ఫస్ట్ టైమ్ నేను సామ్సంగ్‌లో 55,000 ప్రైస్ బ్రాకెట్‌లో కూడా ఈ విడ్జెట్‌లో యాడ్స్ చూపించడం అండ్ గ్లాన్స్, బ్లోట్‌వేర్‌లు ఇన్‌స్టాల్ అయ్యి వచ్చిండదు. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో, ఓఎస్ ఎక్స్‌పీరియన్స్ బెటర్‌గా ఉంది. బట్ ఇలాంటి యాడ్స్, గ్లాన్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తే ఎందుకంటే 55,000 అనేది స్మార్ట్ ఫోన్‌కి ఓవర్ ప్రైస్‌డే. అక్కడ కూడా నువ్వు బ్లోట్‌వేర్ ఇంక్లూడ్ చేస్తానంటే
అసలు బ్లోటర్ తీసుకొచ్చి ఏం తెలుసా బ్రాండ్స్ వాళ్ళు కాస్ట్ కటింగ్ కోసం వాళ్ళకి ఆ బ్లోటర్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల వాళ్ళు డబ్బులు ఇస్తారనమాట. వీళ్ళేమిరా అంటే 55,000, 60,000 లాంచ్ చేస్తన్నారు ఈ ఏ సీరీస్ స్మార్ట్ ఫోన్స్‌ని. ఇక్కడ దీంతో బ్లోటర్ ఇంక్లూడ్ చేసిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు పెడుతుంది ఓవర్ ప్రైస్‌డే. ఈ స్మార్ట్ ఫోన్ తయారు చేయడానికి మహా అంటే 20,000 అయింటే కూడా జాస్తి. 15,000-20,000 అయింటుంది వీళ్ళు తయారు చేయడానికి. బట్ వీళ్ళు అమ్ముతున్న ప్రైజింగ్ రూ. 60,000. ఓకేనా? సో ఇక్కడ నాకనిపించింది ఏంటంటే బ్లోటర్ రావాల్సిన అవసరమే లేదు. బట్ కావాల్సిన దానికి వీళ్ళు తీసుకొస్తున్నారు. అది మన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని దెబ్బతీస్తుందని ఇక్కడ నేను మెన్షన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ బ్రాండ్ కూడా మనకు మెన్షన్ చేస్తా ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్‌లో కూడా 7 ఏళ్లైతే అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి. బట్ నాకు తెలిసినంత వరకు రిలయబిలిటీ ఫ్యాక్టర్స్ పరంగా సామ్‌సంగ్‌లో చాలా ఇష్యూస్ ఉంది. బట్ ఏ సీరీస్‌లో ఉందా లేదా నాకు తెలీదు కానీ చాలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ నా ఫ్రెండ్స్, మా పెదనాన్న వాళ్ళు వీళ్ళు వాడింటారు కదా! సో వితిన్ 2 ఇయర్స్ కంతా కూడా విపరీతమైన లాగ్స్ రావడం గానీ, హార్డ్‌వేర్ లెవెల్ ఇష్యూస్ రావడం గానీ నేను నోటీస్ చేశాను. సో 7 ఇయర్స్ అనేది బుల్‌షిట్. మీరు అవన్నీ మైండ్‌లో పెట్టుకోవద్దండి. ఒక 3 ఏళ్ళు ఇస్తే చాలు. వీళ్ళు అది ఇస్తున్నారు కాబట్టి మోర్ దెన్ ఎనఫ్ అనేదే నా ఒపీనియన్. ఓకే బ్రో, సింగిల్ వర్డ్‌లో చెప్పు బ్రో ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా అంటే ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాము. దాని తర్వాత నేను చెప్తానన్నమాట ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా, కొనకూడదా అని చెప్పేసి. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ప్రోస్ చూసుకుంటే మాత్రం డిస్‌ప్లే పేయబడాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్‌ప్లే క్వాలిటీని ఇస్తున్నారు. 100% మేజర్ ప్రో కింద డిస్‌ప్లే యాడ్ చేసుకోవచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ మాత్రం చేతులు పట్టుకుంటే ఒక ప్రీమియం ఫీలింగ్ అవుతారు ఖచ్చితంగా వస్తుంది. అండ్ అల్యూమినియం ఫ్రేమ్ కానీ, వెక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ కావచ్చు, ఐపీ రేటింగ్ కావచ్చు, ఇవన్నీ బాగుంది కాబట్టి మేజర్ ప్రోకి యాడ్ చేస్తుంది ఈ బిల్డ్ క్వాలిటీ మాత్రం. నెక్స్ట్ థర్డ్ మేజర్ ప్రో చూసుకుంటే స్పీకర్స్ అని చెప్పొచ్చు. స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆడియో సెపరేషన్, లౌడ్నెస్ తక్కువ ఉంది. లౌడ్నెస్ తక్కువ ఉన్నా కూడా మీరు ఒక ఆడియో పెట్టుకుని ఉంటా ఉంటే 100% ఆడియోలో కూడా మీకు డిస్టార్షన్ ఉండదు కాబట్టి దానికి మేజర్ ప్రో కింద అయితే నేను యాడ్ చేస్తున్నా. ఇంకా లాస్ట్ మేజర్ ప్రో దీన్ని యాడ్ చేయాలా వద్దని చాలా ఆలోచించాను. బట్ ఓకే యాడ్ చేయొచ్చు అనమాట. 1 UI ఎక్స్పీరియన్స్ వాళ్ళ 7 ఏళ్ళ అప్డేట్ కావచ్చు, యూఐఎస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ర్యామ్ మేనేజ్మెంట్, యాప్ ఓపెనింగ్ స్పీచ్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా రిఫైన్డ్గా ఉంటుంది కాబట్టి దీనికి మేజర్ ప్రో కింద యాడ్ చేస్తున్నా. కాకపోతే ఈ బ్లోటర్ అన్ని మీరు రిమూవ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కూర్చొని ఓపిక ఒక అరగంట సేపు కూర్చొని బ్లోటర్ అన్ని రిమూవ్ చేసుకుంటే మాత్రమే ఈ ఓఎస్ ఎక్స్పీరియన్స్ మీకు బెటర్గా ఉంటుంది. బట్ దీన్ని ప్రోగా చెప్పాల్సి వస్తుంది, ఏం చేయలేం. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్ లో మేజర్ కాన్స్, మేజర్ 3 పిల్లర్లు కాన్స్ అని చెప్తా. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ మేజర్ పిల్లర్ ఏం తెలిసిన బ్యాటరీ నాకు చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది. 5.5 గంటల సేపు 6 గంటల సేపు ఎక్స్పోర్ట్ అయింది, నాకైతే అర్థం కాలేదు. సో ఒక స్మార్ట్ ఫోన్ బ్యాటరీ తక్కువ వస్తే అది ఈ రోజుల్లో 9,000 mAh 10,000 mAh వస్తున్న స్మార్ట్ ఫోన్లో వీళ్ళు 5,000 mAh తీసుకురావడాలి పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే iPhone 17 కూడా వాడుతున్నా. బట్ దాన్ని తక్కువ చేయడంలో ఆప్టిమైజ్ చేసిన విధానం వల్ల దాని ఒక మేజర్ కాన్ కింద నేను యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ మేజర్ కాన్ ఈ స్మార్ట్ ఫోన్ కి పర్ఫార్మెన్స్ చెప్తా. X1680 ప్రాసెసర్ మాత్రం అసలు చాలా లోయెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఆ ప్రైజింగ్ కి ఒక 20,000 లోపల ఈ ప్రాసెసర్ ఓకే. మరి 55,000 దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పర్ఫార్మెన్స్ మనం యాక్సెప్ట్ చేయలేం కాబట్టి దీనికి ఒక మేజర్ కాన్ గా నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నెక్స్ట్ కాన్ మేజర్ కాన్ అని చెప్పను, బట్ కాన్ అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కెమెరాస్ లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంతేం లేదు. బట్ ఓకే మీ పనిగా అనిస్తుంది, ఇమేజ్ చాలా వరకు బెటర్ గా ఉంటుంది. బట్ 55,000 పెడితే ఎటువంటి టెలిఫోటో లెన్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో లేదు కాబట్టి దానికి మేజర్ కాను. అది కాకుండా 55,000 నేను పెట్టినా కూడా 4K 30 FPS మాత్రమే. 4K 60 FPS ఈ స్మార్ట్ ఫోన్ లేదు కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ లో కెమెరా డిపార్ట్మెంట్ ని మేజర్ కాన్ గా నేనైతే మెన్షన్ చేస్తున్నా. సో ఇది గైస్ ఈ స్మార్ట్ ఫోన్ నా ప్రోస్ అండ్ కాస్ట్ మీ ముందు క్లియర్ గా పెట్టేస్తాను. నేను అడిగితే మాత్రం స్మార్ట్ ఫోన్ కొనొచ్చా అంటే ఒక 25 నుంచి 30,000 లోపల వస్తే ట్రై చేయండి. ఒక లుక్ అయితే వేయండి. మీరు సామ్సంగ్ ఫ్యాన్స్ గా ఉంటే మాత్రమే, లేదంటే అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి లాంచ్ అయిందని కూడా మర్చిపోండి నన్ను అడిగితే మాత్రం. సో ఇది గైస్ సామ్సంగ్ గెలాక్సీ A57 యొక్క ఫుల్ రివ్యూ. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా చేయండి. ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సేర్ సైనింగ్ ఆఫ్. జై హింద్.